అందరికీ నమస్తే. పెహల్గాం దాడి తర్వాత నిన్న భారత పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ మీద వాడివేడి చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఏఐసిసి అగ్రనేత మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, వీరితో పాటు అనేక మంది వివిధ రాజకీయ పార్టీలు ముక్కుమ్మడి నిర్ణయాలతో ఆపరేషన్ సింధూర్ యొక్క వైఫల్యాల మీద నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టినాయని చెప్పొచ్చు. ప్రతిపక్షాలు సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోలేనటువంటి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అసలు సంబంధం లేని సమాధానాలు చెప్తూ సభని కూడా కొంత తప్పుదో పట్టించడానికి మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా మరి ప్రతిపక్ష నాయకులు స్పందించినటువంటి అనేక క్వశ్చన్లు మనం ఒకసారి గమనించినట్లయితే రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, భారత సైన్యం చేతులని వెనక్కి కట్టేసి యుద్ధానికి పంపిన తీరుగా మీరు వ్యవహరించిండ్రు, సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వలేదు, సైన్యానికే కనుక పూర్తి స్వేచ్ఛనిస్తే ఈరోజు వేరేలాగా ఉండేది పరిస్థితి, ఒట్టిగానే పాకిస్తాన్ని నేను కొట్టినట్లు చేయి, నేను కొట్టినట్లు చేస్తా, నీ వేడిచినట్లు చేయి అనే రకంగా యుద్ధం జరిగింది. కానీ పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలనేటటువంటి ఎక్కడ దృఢమైనటువంటి సంకల్పం కనిపించలేదని చెప్పి రాహుల్ గాంధీ గారు అయితే తీవ్ర పదజాలంతో సభా సాక్షిగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. దీనికి ఇంకా తలతిక్కలేని సమాధానాలతోని నరేంద్ర మోడీ సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ పెహల్గాం గురించి మాట్లాడమంటే ఇందిరాగాంధీ, నెహ్రూ గాంధీ ఆ మూలాలకు వెళ్ళి మీరే సక్కా చేయలేరు, మీరే పాకిస్తాన్ ఇడగొట్టినరు, పాక్ ఆక్రమిత కాశ్మీర్కు మీరే కారణమని ఇట్లా సంబంధం లేని క్వశ్చన్లతోని ఆన్సర్లతోని ఆయన ఇక ఉక్కిరి బిక్కిరి ఆయన మాత్రం చెప్పొచ్చు. ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి అనేక పార్టీలు, సంఘ్ పరివార్కు సంబంధించినటువంటి చాలామంది నాయకులు కూడా నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపట్టినరు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారో ఇక చూడాల్సిన అవసరం అయితే ఉంది. మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుతూ ఎక్కడనో పాకిస్తానోడు దాదాపు 400 కిలోమీటర్లు చొచ్చుకొని వచ్చి పెహల్గాం దగ్గర దాదాపు 4000 మంది పర్యాటకులు అక్కడ పర్యటిస్తున్నారు. ఈ పెహల్గాం అనేటటువంటిది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమర్నాథ్ యాత్ర కూడా కొంత ఈ ప్రాంతాన్ని బేస్ క్యాంప్ కింద చూస్తారు. 4000 మంది పర్యాటకులు అక్కడ పర్యటిస్తుంటే కనీసం ఒక్క జవాన్ కూడా భద్రత ఎందుకు కల్పించలేదు? మరి ఇంత 400 కిలోమీటర్లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చొచ్చుకొని వస్తే ఇంటెలిజెన్స్ వర్గాలు, నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి అనేటటువంటి అనేక క్వశ్చన్లను అయితే వాళ్ళు సంధించడం జరిగింది. మరి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్తో పాక్ మెడలు వంచినమంట, మనం కొట్టిన దెబ్బకు కాళ్ళ బేరానికి వచ్చింది ప్రధాని మోదీ, యుద్ధం ఆపాలని ఏ దేశ నాయకుడు చెప్పలేదు. ఇవన్నీ అబద్ధాలు మోడీ గారు. ట్రంప్ ఈరోజు కూడా చెప్తున్నాడు, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆప్నా అని చెప్పుకుంటున్నాడు. మరి యుద్ధం ఆపలేదని నీవు ఎట్లా చెప్తున్నావు? సరే, యుద్ధం ఆపలేదని నీవు ఎవరు చెప్పలేరని అనుకుందాం. మరి ట్రంప్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎందుకు ఖండించడం లేదు? ఈ యుద్ధానికి, భారత్ పాకిస్తాన్ యుద్ధానికి ట్రంప్కి ఏం సంబంధం లేదు. అసలు ట్రంప్ చెప్తే నేను ఆపలేదని నీవు ఎందుకు చెప్పలేకపోతున్నావు? అధికారికంగా చెప్పాల్సిన అవసరం అయితే మీ మీద ఉంది కదా ఈ దేశ ప్రధానిగా. మరి ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు? ఎందుకు అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు గాల్లే కాల్చిపోతే నీవెక్కడనో యూఏఈ పర్యటనలో ఉండి అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చినావు, అక్కడి నుంచి పెహల్గాం పోయి బాధిత కుటుంబాలని, అక్కడ గాయపడ్డ వాళ్ళని పరామర్శిస్తామని మేము అనుకుంటే తీరా నీవు పోయింది ఆడికి బీహార్కి పోయినావు. బీహార్కి పోయి ఆడ ఎన్నికల ర్యాలీలలో పాల్గొనకుండా అక్కడికే నేను పాకిస్తాన్ మీద ఇది చేసినా, అది చేసినా, ఇన్ని కట్టలు కట్టినా అని ఇట్లా ప్రతి దాన్ని కూడా ఈ భోగం ఒక్కడిది, త్యాగం ఒక్కడిది, భోగం ఒక్కడిది అన్నట్లు
ఈ సైనికులు చేసినటువంటి ఈ త్యాగాలను కూడా నీ అకౌంట్లో వేసుకొని అంతిమంగా రాజకీయ ప్రయోజనాల కోసమే నీవు పనిచేసినావు. కానీ ఏ రోజు కూడా నీవు అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు దాటిపోతున్నది. ఏ రోజు కూడా ఈ దేశ ప్రయోజనాల కోసము 80% ఉన్నటువంటి హిందువుల కోసం నీవు ఏ రోజు పనిచేయలేదని నేను చెప్తా. పొద్దుగాల లేస్తే బట్టలు చెప్పుకుంటారు, ఇక మేము హిందూ ధర్మరక్షకులం, ఇక మేము పుట్టితేనే హిందువులు ఉంటున్నారు లేకపోతే లేరా అనే దాంట్లో మీరు కటింగ్లు ఇస్తారు. మరి ఎందుకు ఆ రకంగా మీరు అడుగులు వేస్తలేరు? నంబర్ 1. ఇంకొకటి, రాజ్నాథ్ సింగ్ గారు కానీ కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు ఇంకో సమాధానం కూడా చెప్పాలి. పదే పాకిస్తాన్ విషయంలో, ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, నెహ్రూ తప్పు చేసింది, ఇందిరాగాంధీ తప్పు చేసిందని చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. మరి మీరు అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు దాటిపోయినా కానీ మరి ఎందుకో ఆక్రమిత పాకిస్తాన్ ఎందుకు ఆక్రమించుకుంటలేరు? మీరు మీ చేతగంతానం అనుకోవచ్చా? సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతారా? సైన్యం చేతులు కట్టేసి యుద్ధానికి పంపారు రాహుల్. దాడులపై పాకిస్తాన్కు సమాచారం ఎందుకు ఇచ్చారు? యుద్ధం చేయాలనే ఉద్దేశమే కేంద్రానికి లేదు. 100% మేము దాడులు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళని మొత్తం అలర్ట్ చేసి ఏదో అట్లా రాత్రి పోయి ఎక్కడనో లక్ష్మీమఠం బాంబులలా కేపించి వాటిని పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి షూట్ చేపించి అంతిమంగా రాజకీయ లబ్ధి పొందాలని చూసిర్రు మీరు. అందుకే పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేయొద్దన్నారు. ఇలా కట్టడి చేస్తే యుద్ధ విమానాలు కూలిపోకుండా ఉంటాయా? ట్రంప్ అబద్ధాలు చెబుతున్నాడని మోడీ ప్రకటిస్తారా? ఆపరేషన్ సింధూర్ను 1971 యుద్ధంతో పోల్చడంపై అభ్యంతరం. 1971 యుద్ధానికి ఈ యుద్ధానికి ఏమైనా తేడా ఉందా లేదా? ఆ రోజు మన దేశ ఆర్థిక పరిస్థితి ఏంది, ఈ రోజు మన దేశ ఆర్థిక పరిస్థితి ఏంది? 1971 అంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలా మన దేశం అప్పుడప్పుడే అభివృద్ధి వైపు అడుగులేస్తున్నది. అయినా కానీ ఆనాటి అమెరికా అధ్యక్షులు చేసినటువంటి ఆంక్షలను కూడా లెక్క చేయకుండా అమెరికా అధ్యక్షులు వైట్ హౌస్లో పోయి ఆ దేశ అధ్యక్షునితోని గొడవ పెట్టుకొని బయటకు వచ్చేటటువంటి ధీరవనిత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీకి మీకు ఎక్కడ మోడీ గారు నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా కనిపిస్తున్నది ఈరోజు స్పష్టంగా. మన బలాగాల చేతులు వెనక్కి కట్టి పాకిస్తాన్ పైకి యుద్ధానికి పంపారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పాకిస్తాన్తో యుద్ధం చేయాలనే బలమైన సంకల్పమే కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. పాక్లోని సైనిక స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడులు చేయొద్దని కట్టడి చేసి బలగాలను పంపించారని ఆరోపించారు. ఇది వారిని కంట్రోల్ చేయడమేనని, ఇలా చేయడం వల్ల యుద్ధ విమానాలు కూలిపోకుండా ఎలా ఉంటాయని రాహుల్ ప్రశ్నించారు. ఇండియా పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే చెబుతున్నారని, అది నిజం కాకుంటే ఆయన అబద్ధాలు చెబుతున్నారని ప్రధాని మోడీ ప్రకటించాలని డిమాండ్ చేసిండ్రు. కరెక్టే కదా, నేను యుద్ధం ఆపినాను ట్రంప్ చెప్తే కాదు కానీ నీకు సంబంధం లేదని మోడీ ఖండిస్తలేరంటే ఆపిండని అందరూ అనుకుంటారు. ఎవరు అవునన్నా కాదన్నా. లీడర్షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు. పెహల్గాం దాడికి రక్షణ మంత్రి, హోంమంత్రి బాధ్యత వహించారా? కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్. యుద్ధాన్ని మధ్యలో ఆపడం చరిత్రలో ఇదే తొలిసారి. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, యుద్ధం శాతగానోడంట ధర్మం గురించి మాట్లాడతాడంట. భారతదేశం యుద్ధాన్ని మధ్యలో ఆపేయడం చరిత్రలో తొలిసారని ప్రియాంక గాంధీ గారు కూడా నిన్న బీజేపీ తీరును ఎండగట్టిండ్రు. నిజంగానే భారత్ అనేక యుద్ధాలు చేసింది. ఏ రోజు యుద్ధం ఇట్లా నడి మధ్యలో వదిలేసిపోయినటువంటి ఘటనలు అయితే లేవు. ఉగ్రదాడిలో గాయపడ్డ వారికి కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించలే. సీజ్ ఫైర్ ప్రకటన ట్రంప్ చేశారా? ఇది మోదీ బాధ్యత రహితమే. అసలు దేశంలో పౌరుల ప్రాణాలకు రక్షణ ఎవరిదని ప్రశ్న. నిజంగానే ఈ ఉగ్రదాడిలో గాయపడ్డటువంటి బాధితుల్ని కూడా నరేంద్ర మోడీ పరామర్శించిన పాపాన పోలేదు. భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో నిరాశ్రయులై తల్లిదండ్రులను కోల్పోయినటువంటి దాదాపు 22 మంది అనాథ పిల్లలను నిన్న
రాహుల్ గాంధీ గారు దత్తత తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారిని చూసి నేర్చుకోండి మోడీ గారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గామ్ దాకా ఎట్లొచ్చిండ్రు, కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది, ఖర్గే ఆల్ పార్టీ మీటింగ్ వదిలేసి మోదీ బీహార్ వెళ్ళారు. దేశ భద్రత కంటే రాజకీయాలు ముఖ్యమా? మీకున్న దేశభక్తి ఇదేనా? ఒక పక్కన ఆల్ పార్టీ మీటింగ్ నడుస్తున్నది రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అనుకుంటా. అన్ని పార్టీలు హాజరైనాయి. కానీ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏడున్నాడా అంటే బీహార్లో పోయి ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పక్కన కూర్చొని పక్క నవ్వుతున్నాడు. ఏదో ఒక సామెత ఉన్నది, రోమ్ నగరం తగలబడుతుంటేనంట చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ కూర్చున్నారంట. ఒక పక్కన పెహల్గామ్లో అటాక్ జరిగి 25 మంది యాత్రికులు చనిపోయారు. ఈ దేశం మొత్తం ఒక ఉద్విగ్న వాతావరణంలో ఉన్నది. మరి నరేంద్ర మోడీ పెద్ద సిపాయి దేశంలో లేడు, మరి ఈ దేశానికి వచ్చిండు, పెహల్గామ్ వెళ్తాడు, బాధితులకు భరోసానిస్తాడు. ఈ దేశ పౌరులకి ఈ 4 ఇంచుల ఛాతిని అడ్డం పెట్టి ధైర్యం చెప్తాడని అందరూ అనుకున్నారు. ఈ దేశం మొత్తం కొంత డిఫరెంట్ వాతావరణంలో ఉంటే ఆయన పోయి నితీష్ కుమార్ పక్కన కూర్చొని పక్కన అయ్యిండంటే మరి ఈ దేశం మీద ఈ ప్రజల మీద ఆయనకి ఏ పార్టీ అభిమానం ఉన్నదో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఎవడు అవునన్నా కాదన్నా ఆ రోజు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పని మాత్రము ఈ దేశ ప్రజలు హర్షించే విధంగా లేదని చెప్పొచ్చు. పీఓకే స్వాధీనం మరెంత దూరంలో లేదు, త్వరలోనే ఆ రోజు వస్తుంది రాజ్నాథ్ అంట. ఆపరేషన్ సింధూర్కు కామ పెట్టాం, ఫుల్ స్టాప్ కాదు. పహల్గామ్ దాడికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం ఇచ్చాం. పాకిస్తాన్కు ఏ దేశం నుంచి కూడా నిధులు వెళ్లకుండా చేయాలని ఫాదర్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజంగా పాక్ మారిందని కామెంట్ అంట. మీకు ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉంటాయో అప్పుడే వీడి గురించి మాట్లాడతారు. దాదాపు 4-5 నెలలు అవుతున్నది ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ అటాక్ జరిగి. నిన్న పార్లమెంట్లో చర్చ జరిగితే ఇక టీవీలలో పేపర్లలో అంతా ఏం రాస్తారు వీళ్ళు, పహల్గామ్ అటాక్ నిందితుల కాల్చివేతనంట. కరెక్ట్ నిన్ననే పార్లమెంట్ జరుగుతుంది, నిన్ననే కాల్చేస్తారు. ఎవరిని చెవులో పువ్వు పెడుతున్నారా మీరు? ఎవరిని చుతేయాలని చేస్తున్నారు? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? మరి ఈ 4-5 నెలల నుంచి ఏం చేసిండ్రు? నిన్న పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే ప్రతిపక్షాలని దుమ్మెత్తి పోస్తాయి, మా ఇజ్జత్ తీస్తాయని చెప్పి పహల్గామ్ ప్రధాన నిందితుడి కాల్చివేతనంట. ఇట్లుంటుంది ఇలా చిల్లర వ్యవహారాలంతా. కాంగ్రెస్ తప్పిదం వల్లే పాక్ పుట్టిందంట. పీఓకేను స్వాధీనం చేసుకునే ఛాన్స్ వచ్చినా వాడుకోలే అమిత్ షా. నెహ్రూ నిర్ణయం వల్లే యూఎన్తో పర్మనెంట్ సీట్ దక్కలే. పహల్గామ్ టెర్రరిస్టులను హతమార్చామంట. కాంగ్రెస్ హయాంలో పారిపోయిన టెర్రరిస్టుల మాట ఏంటి? ఇట్లా అన్ని చిల్లర మాటలు మాట్లాడతారు. ఈ 4-5 నెలల నుంచి వండుకుంటారు, నిన్న పహల్గామ్ టెర్రరిస్టులని హతమారుస్తారు. ఇట్లా మొత్తం ఏది చేసినా వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అంతిమంగా రాజకీయ కోణంలోనే చూస్తారు. ఇది నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి చర్చ. మరి ఈ దాని మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఒకసారి వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మీ విలువైనటువంటి సమాచారం ఏమన్నా ఉంటే, మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి SN TV.